అది కాదు, కరెక్ట్ కాదు. నిన్ను సృష్టించిన యెహోవా, నిన్ను పోషించుచున్న నీ దేవుడు. మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం సృష్టించింది దేవుడే, పోషిస్తున్నది దేవుడే. మన అంతిమ స్థితి కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. దేవుని చేతిలో, మన చేతిలో ఇంకేం లేదు. కాబట్టి ఈ మూడు విషయాలకు వచ్చేసరికి దేవుని యొక్క పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ఆయన పేరు ఇమ్మానుయేల్. 4 విషయాలు చెప్పుకున్నాం. ఈ చెప్పుకొని తర్వాత వాక్యంలో మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకున్నాం. 4 దశలు ఉంటాయి మానవ జీవితం. ఎన్ని దశలు? 4. ఆ 4 దశల్లో ఒకటి బాల్యము. ఏంటది? వింటారా? ఒకటి బాల్యం, రెండవది యవ్వనం, మూడవది కౌమార్యం, 4వది వృద్ధాప్యం. 4 దశలు గుర్తుపెట్టుకోండి. పుట్టినప్పుడేమో ఆ పిల్లవాడు చిన్న చిన్న స్నేహితులందరితో ఆడుకుంటున్నప్పుడు బాల్యంలో వీళ్ళంతా నా స్నేహితులే. స్నేహితులతో ఎవరు తోడురా? స్నేహితులతో. యవనస్తులైన తర్వాత వారికి తోడు భార్యాభర్తలతో. ఎవరు తోడు? కొంచెం వృద్ధాప్యం అయిన తర్వాత కుమారులు కుమార్తెలతో. కుమారులు ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళరా, నన్ను పట్టించుకోవట్లేదురా అని దేవుడు పెట్టిన బాంధవ్యం అది. 3వదేమో కుమారులు కుమార్తెల తోడు. 4వది ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇక అప్పుడు అడుగుతుంటాడు అనమాట. కళ్ళు చూసిపోయి పళ్ళు ఓడిపోయి నడవలేని స్థితిలో అప్పుడు అంటూ ఉంటాడు, దేవుడు ఎందుకు ఉంచాడయ్యా నన్ను ఇప్పుడెక్కడ. అప్పుడు అంటుంటాడు, నేను నీ కళ్ళు చూస్తున్నాను, ఎప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు అప్పుడు కూడా అసలు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు కావాలా? దేవుడే తోడు. దేవుడే ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడను నేనే, సంఖ్య పెట్టుకున్న వాడను నేనే. ఈ వాక్యాన్ని మర్చిపోయి మనం ఎక్కడెక్కడో ఎవరు ఏదో చెప్పేది. లేఖనాల్లో పొందుపరిచిన విషయాలే మనం తెలుసుకోలేకపోతాం. అది అందుకనే మీ అందరినీ కూడా ఒక చోట సమీకరించి మీలో ఉన్న దైవికమైన జ్ఞానాన్ని ఒకసారి మళ్ళా పాలిష్ చేయడానికి ఈ క్లాసెస్ భుజాల్లో చర్చిలో మీ అందరినీ ట్రైన్ అప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు. కనుక బాల్యంలో స్నేహితుల తోడు, యవ్వన కాలంలో భార్యాభర్తల తోడు. నేను చెప్పిన కరెక్ట్ కదా? తర్వాత కౌమార్యంలో వచ్చేసరికి కుమారులు కుమార్తెల తోడు. ఇక అక్కడికి వెళ్ళాలని కూడా ఆయన తోడు కావాలి. అక్కడ తోడు కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తోడు కావాలి. అంటే దేవుడు లేకుండా నీ జీవిత గమనం కొనసాగటం అసాధ్యము. అవునా కదా? ఈ లోపల బిర్రవీగుడు, అతిశయించడాలు, మేమంటే ఊరు మొత్తం మేమంటే అడలు, మేమంటే అనుకుంటున్నానని అంటాం. ఇది ఒకసారి 2 సార్లు నీ బలం, 3వసారి ఇది. అందుకనే మనం దేవుని బిడ్డలుగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని లేఖనాల్లో, లేఖన వాక్కుల్లో ఉన్న సత్యమును గ్రహించడానికి మనం ప్రయాసపడాలి. సత్యమును గ్రహించగా మీరు యాకోబు రాసిన పత్రికలు చదువుకోదు ఇది నాకు వచ్చిన చెప్తాను. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చెప్పు. దనక సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చెప్పు. నీకు ఏదైతే ఉపయోగకరంగా ఉందో అది చర్చించాలి. ఎంతగా చర్చించాలంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది, నేను ఈరోజు బాధ్యత ఉంది, ఉద్యోగ ధర్మం, కానీ దేవుని మీద మక్కువ ఉంది. దేవుని మీద ఒక రకంగా అది త్యాగమే, సాక్రిఫైస్. కానీ ఇప్పటికి కూడా టెన్షన్ ఉంది, మళ్ళీ పీకి పోతుంది. కానీ అడుగుతా ఉంది, ఎవరి నుంచి అడిగారా? ఎవరు రాలేదు. నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడుగా, ఏ పాయము రాకుండా, ఏ పరిస్థితి రాకుండా జీవనం కూడా అవసరం. అయితే ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉండండి. గత క్లాసెస్లో ఈ ప్రజల గురించి ఒక మాట చెప్పాడు ముందుగానే. బ్రదర్ చదివిన దానిలో వారు తిరుగుబాటు చేసేవారు వినరు, తిరుగుబాటు చేసేవారు, మిమ్మల్ని హేళన చేస్తారు, అయినా మీరు లెక్క పెట్టరు. వాళ్ళు వినకపోయినను ప్రవక్త వారి మధ్య ఉన్నాడు తెలుసుకుని విందాం, మీరు వెళ్ళి ప్రకటించారు. ఎస్ఐ మనకు చెప్పింది అది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడు.
ఇట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. ఇది మనకు దేవుడిచ్చినటువంటి కమాండ్. ఈ కమాండ్ని మనం తీసుకున్నప్పుడు దేవునికి మనకు అనుసంధానం. ఇప్పుడు మీరు ఈ మధ్య గమనించారు లేదో, అంబికా కృష్ణ ఒక స్లోగన్ పెట్టాడు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టేశాడు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది. ఎంత బాగా చెప్తున్నారు మీరు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ కొనుక్కోండి, ఊరికడ్డీలు పెట్టినంత మాత్రమే కాదు. కానీ నేనైతే చెప్తున్నాను, దేవునికి దేవభక్తునికి నడవచ్చి ఉండవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఇది రాసిపెట్టు, పరిశుద్ధత, హోలీనెస్. ఏంటది? ఆయన ఉన్న స్థలంలో మనం వెళ్ళాలి అంటే నీ పరిశుద్ధత కావాలి, దేవుడు అడుగుతుంది. ఇప్పుడు అంబికా కృష్ణ పక్క పంపించి అంబికా దర్బార్ భక్తిని పక్కన పెట్టి పరిశుద్ధతను గురించి రాసుకోండి. నేను గురించి రాసుకోవాలా? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును ఇక్కడ నుంచి మన మధ్య రావాల్సింది. మనం పరిశుద్ధులుగా ఉన్నామా? దేవుడు మన మధ్యనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనలోనే. ఇంకా నువ్వు అసలు నీకు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము అది పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ. యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ, దేవుని పరిశుద్ధ సన్నిధే కానీ మరొకటి కాదు. మరొకటి ఇది బేతేలు అనబడదు, దేవుని మందిరం. ఏంటది? దేవుని పరిశుద్ధత ఎక్కడ ఉందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఆరాధించబడుతుంటాడు. దేవుడు మనకు చెప్పిన విలువైన విషయాలు, విలువైన సంగతులు మనం చాలా జాగ్రత్త. సమాజం ఎట్లుంది? సమాజం ఎట్లా ఉంది? తిరుగుబాటు చేసేవాళ్ళు, మెడ వంచని వారు, ఇంకా ఒక రకంగా నీతి మురికి పేరుకెళ్ళలాగా ఉంది, వారి నీతి మురికి పేరుకెళ్ళలాగా ఉంది. అయినా సరే యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, మీరు దేవుని సేవకులు. మీరు మీ సంఘంలో ఉన్న, సమాజంలో ఎక్కడ ఉన్నా, నిన్ను హేళన చూసినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అన్న సంగతి వారు చూడాలి. వారు చూడాలి అని అంటే నువ్వు నిలబడాలంటే నువ్వు స్ట్రెంగ్త్ పొందాలి. స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి పొందాలి? దేవుని వాక్యం నుంచే పొందాలి. దేవుని వాక్యం నుంచే నెలకోసారి క్లాస్ ఇచ్చి ఈ క్లాసులో నీకు విషయాలని బోధించిన తర్వాత స్టామినా వస్తుంది. స్టామినా ఎప్పుడైతే పొందామో నువ్వు మాట్లాడగలుగుతావు. ఐ నో ప్రభుల వారి దగ్గరికి శాస్త్ర పరిస్థితులు గుడ్డోడు తీసుకొచ్చి, ఒరే గుడ్డోడా, నువ్వు గుడ్డోడే అని చెప్పారంటే, నువ్వు గుడ్డోడివే కదా, ఎంత స్వస్థపరచబడ్డావు, కళ్ళు ఎట్ట వచ్చింది చెప్పారంటే యేసు ప్రభు వారు చేశారని చెప్పట్లా. తెలివిగా చాలా జాగ్రత్తగా చెప్పినమాట. అయ్యా, ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఏసైని గురించి, ఎవరి గురించి? ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదు. ఇంతకుముందు గుడ్డివాడిని, ఇప్పుడు కనులారా చూస్తున్నా. ఆమె ఒకప్పుడే గుడ్డోడిని, ఇప్పుడు చూపించింది ఆయన అని చెప్పి చూపిస్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనందరం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఈ లోకానికి మనమే సాక్ష్యం. మనం వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటప్పుడు మీ గుండెది 2 కళ్ళు, మన మీద 1000 కళ్ళు పనిచేస్తుంది. అందులో ప్రార్థన చేసుకునే వాళ్ళకి మరీ ఎక్కువ, అందుకే తట్టుకొని అయ్యో ఈ ప్రార్థన వద్దు, మాకు ఈ భక్తి వద్దు, ఈ విశ్వాసం వద్దు అని చాలా మంది పక్క తప్పుకుంటారు. కానీ నీవు నిలవబడాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎస్ఐ కొరకు. ఎస్ఐ కొరకు నిలబడితే నీ పని, నువ్వు దేవుడి పని చేస్తే నీ పనులన్నీ దేవుడు చేసేస్తాడు. ఆమేన్. నీ పని నీవు దేవుని పని చేస్తూ ఉంటే ఆరాధనకు వెళ్ళు, స్వార్థను ప్రకటించు, దేవుని బిడ్డగా జీవించు, దేవుని కొరకు నీతి కార్యములు చేయి, దేవుని కార్యములను పాల్గొను. నీ కార్యములన్నీ దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడా? చేయడా? చేస్తాడు. ఏమోసారి ఇక్కడ ఇంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మా జీవితాలు ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు, భూమి ఆకాశంలో కలుగు చేసిన దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మీరు ప్రార్థన చేయడం ఒక వంతు, ధ్యానం చేయడం మరొక. ప్రార్థన చేయడం దావీదు మహారాజు అన్నాడు ఆ మాటను గురించి 63 వచనాల్లో ఒక విలువైన మాట పొందుపరిచాడు. చూడండి, బహుశా రాబోతున్న కాలంలో విలువైన మాటలు మనం తెలుసుకుందాం. ఒకసారి చూడండి, 63 వచనాలు చూడండి. దేవా, నా దేవుడవు నీవే,
వేకువన నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు ఆశతో నేను నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టి కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ఏమిటి క్రొవ్వు మెదడులు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఇక్కడ మీకు ఏం తెలుసో నేను అడగట్లేదు, కానీ దానికి కూర్చున్నంత వివరణ. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి వేళలో, రాత్రి జాములను, ఏ జాము? పగటికేమో గడియలు అంటారు. చెప్పండి రా, ఏమంటారు పగట? అప్పుడప్పుడు మనలో స్లాంగ్ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఎవరు పెద్దవాళ్ళు ఉపయోగించారు, అదే మన పట్టుకుని ఇల్లు గుడుగులు అంటుంటారు. ఏ గడియను పుట్టావమ్మా, ఏ గడియను పుట్టావురా అంటుంటారు. అంటారు లేదా? రాత్రి వచ్చేసరికి లేదు, రాత్రి కదా ఏ జామును పుట్టావో, ఏ జామును పుట్టావు. రాత్రికి 4 జాములు, పగటి కాలం 4 గడియలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బైబిల్లో దాగిన ఒక ఆధ్యాత్మిక సత్యాలు. 6 నుంచి 9 గంటల వరకు సాయంకాలం పాటు జరిగేది ఎందుకు తెలుసా? నేను రాసుకోవద్దు కానీ కొన్ని చెప్తున్నాను, మీ మైండ్లో కొంచెం కొన్ని మౌలికంగా ఉండాలనే ఆలోచనతో చెప్తున్నాను. 6 గంటల నుంచి 9 గంటల వరకు పాములు తేలు తిరుగుతాయి. చెప్పండి, ఏం తిరుగుతాయి? మీ ఇళ్లలో, మన గ్రామాల్లో చిన్నపిల్లల కింద చీకట్లో కింద ఉంటే, మరి రాజారాయ్ గారికి కూడా తెలిసి చిన్నప్పుడు మీకు చూసుంటాడు కాబట్టి ఆ పిల్లలు తీసి పచ్చడి తెస్తారు. ఎందుకు? పాములు తేలు తిరిగే సమయం అది. అందుకని పురుగు పుట్ట తిరుగుతాయిరా అంటారు. 9 గంటలు దాటిన తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏం తిరుగుతుంది తెలుసా? ఏం తిరుగుతుంది చెప్పండి? దయ్యాలు తిరిగి కాలం. ఏ కాలం? అల్లుడు, కొత్త అల్లుడు, కొత్త కూతురు అల్లుడు గోడలు వస్తే అర్ధరాత్రి కూడా 9 దాటితే మాయ గడి బాబా గడి మీరు ఎవరు మీరు అంటారు. ఎందుకు అనంటే ఆ దయ్యములు ఎక్కడ ఆవస్తాయో అవి తిరిగే టైం 9 నుంచి 12 గంటలు. అమావాస్య అర్ధరాత్రి అంటున్నారు చూసారా? ఈ కొబ్బరికాయలు కొట్టే బ్యాచ్, ఆ తర్వాత నిమ్మకాయలు ఈ ఇస్త్రేసే బ్యాచ్, బెడ్రూమ్ ఇస్త్రేసే బ్యాచ్, పూజలు చేసే బ్యాచ్ అన్నీ కూడా ఉన్నాయి. అవునా కాదా? అది రెండవ జాము. మొదటిది ఏమో 6 నుంచి 9, 9 గంటల 12 గంటల వరకు రెండో జాము. మూడో జాము ఉంది, అది 12 నుంచి 3 గంటల వరకు దొంగల జాము. అది ఏ జాము? దొంగ తిరిగే టైం. మీరు అన్నీ దాచి పెట్టుకుని ఇరవై గళ్ళు వేసుకు పెట్టుకుని బాగా కొట్టి తీసుకుపోతూ ఉంటాడు. మీ అన్నీ మాయే, మీ అన్నీ మాయే, ఇవన్నీ మాయే. మీరు ఇరుపు గళ్ళు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. దొంగతనం చేసిన ఆ టైంలో వాడు ఎవరికి కనపడకుండా, ఎవరికి కంటపడకుండా దొంగతనం చేయడం దొంగ జాము. ఏ జాము? ఆ 3 గంటల నుంచి 6 గంటల వరకు జాముది. దాని పేరు దేవదూతలు తిరిగేస్తాం. దేవదూతలు తిరిగేస్తాం. ఈ మాట అందరికీ తెలియక ఏం చేస్తారు? రాత్రి అమ్మాయి దర్శకుందయ్యా, అందుకని కొత్త కోడలు కాదు, ఇంటికి వచ్చినట్టునే దర్శకున్నట్టుంది. ఆ అమ్మాయికి అంతరం అయిపోయింది, దాన్ని పోతున్నాం. ఈ అంతరం వేపించడానికి అది వచ్చి కూర్చోండి. అంతరం వేపిస్తే వచ్చి కూర్చోండదు. ఈ అంతరాలు, తంత్రాలు ఇవన్నీ కూడా వేస్తాయి. నీవు దేవుని బిడ్డపై ఇంట్లో ప్రార్థన జరిగి తెచ్చావు. ప్రార్థన దేవుని బిడ్డగా విశ్వాసం నుంచి తెచ్చావు. దేవుని బిడ్డగా ప్రార్థన పెట్టి తెచ్చావు. ఏ కీడు నీ గుడారమును ఈ మాత్రం ఈ ప్రార్థన కేంద్రం ఉండవు. కొబ్బరికాయలు ఇక ఈ చేయాల్సినవి చేస్తారు. అయ్యే ఇంటికి వచ్చి కూర్చోండి, అయ్యి ఇంటికి వచ్చి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించితే ఈ 4 జాముల్లో 6 నుంచి 9 గంటల వరకు ఆయన సాయంకాలం అయినప్పుడు ఒలీవల కొండకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? టీవీ సీరియల్ ముందు కూర్చోవాలి. ఆడిపోయే దీపాలు, కార్తీక దీపాలు ఉంటాయి కాబట్టి కూర్చుంటా. నేను రోజు ఇన్స్టిట్యూట్ పెడితే ఇద్దరు టీచర్స్ ఆ టీచర్ గారు కూర్చొని దీపం చూస్తుంది. ఏ దీపం అంటే కార్తీక దీపం. ఏమి ఏడుస్తా కూర్చుంది. అయ్యో పాస్టర్ గారు వచ్చారు, ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నట్టు? ఏం లేదు పాస్టర్ గారు,
కార్తీక దీపం దీపం పెట్టే బాధలు చూడలేక ఆ దీపం పెట్టే బాధలో డబ్బుల కోసం చేస్తున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమోనంటే నాకు తెలియదు ఏడుపు వచ్చింది ఏడుస్తున్నారు. మరి టీవీ ఇస్ ద ఈడియట్ బాక్స్, అది గుర్తుపెట్టుకోండి. టీవీ ఇస్ ద వాళ్ళకి టైం పాస్ కావాలా, యాడ్లు కావాలా, వాళ్ళు అన్ని సమయం కావాలి కాబట్టి ఈ చూసి పిచ్చోళ్ళ మీద మనకు మీద వదులుతున్నారు. మనమేమో 250 రూపాయలు 300 కట్టి టీవీ ముందుకు వచ్చిన ఇంట్లో పనులు లేవు, బార్లు లేవు, పొలాలు లేవు, ఏమి లేవు. ఈ టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటాం. ఇంటికి వచ్చేసరికి ఏడుపులు పెట్టుకోవాలి. ఈ సమయము అది ప్రార్థన చేసుకునే నీవు దేవుని బిడ్డగా ఆ సమయంలో మన కూటాలు కూడా జరిగే సాయంకాలం కృతజ్ఞతాస్తుతి కూడికలు జరిగేది రేయి మొదటి జాములు లేచి నీ దేవునికి మొదలుపెట్టడం అని. అవునా? ఇక ఇక్కడ నుంచి మొదలు పెట్టాలా నీ విశ్వాస యాత్ర, నీ విశ్వాస జీవితం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడుస్తూ ఉండగా పడతావనే భయం కూడా. అందుకని ఎప్పుడు దేవుని పిల్లలారా ఈ 4 విషయాలు, 4 గడియలు 4 జాములు ఎలా ఉంటాయో నీవు దేవుని సేవకునికి ఇవి తెలుసుకొని పరిపూర్ణంగా శక్తివంతులు కావాలి, పరిపూర్ణంగా శక్తివంతులు కావాలి. మరి ఈ సాయంకాల సమయంలో బైబిల్ గురించిన సమాచారం మనం ఎన్నో వింటాం. దేవుని వాక్కులే, దేవుడు పలికించిన మాటలే మనం విన్నాం. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకోవాలి. ట్రైనింగ్ అనేది ఏంటి తెలుసా? మిమ్మల్ని పురోన్ముఖులను చేయి, కార్యోన్ముఖులను చేయి. కార్యోన్ముఖులు అంటే నువ్వు ఉన్న గ్రామంలో నీంచులో సాయంకాలం వేళ వరకు కూర్చోడానికి లేదు. సాయంకాలం 7 గంటలకు ఇంట్లో ప్రార్థన. నీ పిల్లలకు అన్నం పెట్టకముందే, నీ కుటుంబాన్ని పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టకముందే అందరికీ స్నానం చేసి వచ్చి నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఒక పాట పాడు, ఒక ప్రార్థన చేయి, ఆ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి. నీవు కూర్చోవాలంతే, నువ్వు ఎవరొస్తున్నా కూర్చోవాలి. మనకేమో శ్రోత కూడా ఒక బిడియం పెడతాం, దాని పేరు బిడియం. ఏంటది? భీతి. మనకెందుకులే, ఇప్పుడు ప్రార్థన అంటే ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారో, ఆ పక్కన వాళ్ళు ఏమంటారో అని ఒక భీతిని కలుపుతాడు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరము నీవు లేచి నీవు దేవుడిని మనుషులు ఎదురు ఒప్పుకుంటే పరలోకంలో కూడా దేవుడు ఒప్పుకుంటాడు. పరలోకంలో కూడా నువ్వు ఇక్కడ ఒప్పుకోలేదనుకో, నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకో, నువ్వు సిగ్గుపడే వేళలో సిగ్గుపడే వేళలో. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, నీవు సాక్షిగా నీవు ఉండగా నీ ఇంటిలో, నువ్వు సమాజంలో నువ్వు దేవుని బిడ్డగా కనపరుచుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా మనకేమనిపిస్తుందంటే ప్రార్థన చేసుకున్నామని అంటారేమో, ఏది కులం మారిపోయావు అంటారేమో, ప్రార్థన చేసుకున్నాడు ఎంటబడిపోతున్నావు అంటారేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు అవమానపడ్డారు. ఎవరి కోసం తెలుసు? ఆయన కోసం. నీ కొరకు నాకు యేసు ప్రభుల వారిని ఆయన సిలువ పోయించుండగా నీవు కూడా చిన్న భారం, మన జీవితం అనుకుంటుంది. ఈ భారంలో దేవుని బిడ్డగా తీర్మానం చేసుకొని ఆ సిలువ యేసు ప్రభుల వారితో సిలువ మోసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్తారా? మీకు ఐడియా వస్తే చెప్పండి. సీమోన్. ఒక వ్యక్తి సిలువ మోసాడు. కేవలం యెరూషలేముకు వచ్చి ఆ రోజు పస్కా పండుగలో పాల్గొనడానికి వచ్చాడు. ఆయన పేరు కురేనీయుడైన సీమోన్. రాష్ట్రం కురేనీయుడైన సీమోన్. ప్రభుల వారు యెరూషలేము వీధుల్లో మోస్తూ తొట్టిల్లి పడతాడు. తొట్టిల్లి ఆ ప్రక్కన ఉన్న సైనికులు ఇతన్ని పురమాయిస్తారు. ఇతడు కురేనీయుడైన సీమోన్, కురేనీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అతడు ఆ సిలువను ఎత్తుకొని అట్లా మోపి ముందుకు వెళ్ళాడు. అతని పేరు చరిత్రలో లిఖించబడింది. కొద్దిసేపు ఏ విధం చేత మనం సిలువ పడడానికి సిద్ధంగా, యేసయ్యను పడడానికి సిద్ధంగా, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా. కాబట్టి నీ భుజము మోపితే చాలు, నువ్వు భుజం మోపితే చాలు, దేవుడు నిన్ను చూపిస్తాడు. మనం ఎన్ని కోట్ల మధ్యలో ఉన్నా కానీ ఆయనకి అందరము తెలుసు. అందుకని ఈ యథార్థమైన భక్తి, ఈ యథార్థమైనటువంటి విశ్వాసం, ఈ పట్టుదలతో కూడిన పరిచయం, ఇవి ఎప్పుడైతే గంభీరంగా సంఘంలో జరుగుతున్నాయో వాటికి ఆశీర్వాదకరమైన పరిస్థితి ఇచ్చేవాడు దేవుడు.
ఆశీర్వాదకరమైన పరిస్థితి ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని ఆ కార్యోన్ముఖులు చేయాలని ఉద్దేశం చొప్పున క్లాసెస్ మీకు చెప్పబడుతున్నాయి. మీరు ఈ సర్టిఫికేట్ రావడం ఇప్పుడు సంఘాలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, రాజరావు గారు మన బెంజమిన్ శామ్యూల్ గారితో మాట్లాడుతూ, రేపు ఎక్కడ మాట్లాడుతున్నా నీకేం అధికారం ఉంది, వాక్యం ప్రకటించే అధికారం ఉందంటే మీరు ఎవడో చూపించారు. వీ హ్యావ్ అవర్ సర్టిఫికేట్. 10th క్లాస్ బిలో క్యాండిడేట్స్కి ఒక సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ నుంచి ఉన్నటువంటి వారికి ఒక సర్టిఫికేట్, డిగ్రీ అయిన వారికి మరొక సర్టిఫికేట్. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర నేను బైబిల్ తెలుసుకున్నానంటే నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇక రెండోది, ఇంట్లో కూడా 3 స్టెప్లు చెప్తున్నాను. నువ్వు దేవుని సేవకుడిగా పరిపూర్ణంగా ఉంటావా, కార్యోన్ముఖమైన దిశగా వెళ్తున్నావా, నీ విశ్వాసం సరైనదిగా స్థిరపరచుకో, నీ సమర్పణ సరైనదిగా స్థిరపరచుకో, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేవాడికి. ఒకటి ఉదయకాలం చెప్పారు, మారు మనసు అంటే ఏంటి? దేవుని వైపు త్రిప్పబడ్డాం. విశ్వాసం అంటే దేవుని వైపు నడిపించబడ్డాం. ఈ రెండు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీలో దేవుడిచ్చేది గొప్ప విషయం ఏంటో తెలుసా? నీవు దేవుని కొరకు నిలవబడుతున్నప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. పిలిచిన దేవుడు ఊరుకోడు. నీ సమర్పణ జీవితాన్ని చూస్తాడు. నీ సమర్పణ జీవితాన్ని చూసిన దేవుడు ఊరుకోడు, నిన్ను ప్రతిష్ఠిస్తాడు. నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఏ చోట ఉండి, ఇంట్లో ఉండు, ఇల్లు దీవించబడుతుంది. సంఘంలో ఉండు, సంఘం దీవించబడుతుంది. సమాజానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు, సంఘం మారిపోతుంది. సంఘము మారిపోతుంది. ఇది దేవుని సేవకున్న ఒక ప్రముఖమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితి. నీవు నేను మనందరం కూడా వీటిని రోజు రోజుకి ప్రవర్తమానమైన స్థితిలోకి రావాలి. దేవునితో సహవాసం అంటే ఏమీ లేదు. ప్రార్థన చేస్తే దేవుని లక్షణాలు మనలోకి వస్తూ ఉంటాయి. ప్రార్థన లేకపోతే శోధకుడు వచ్చి కూర్చుంటాడు. చీకటి, దాని పేరు డార్క్నెస్. ఆ చీకటి మనలో ఏం చేసి ప్రార్థన లేకుండా చేస్తాం. ప్రార్థన లేకుండా నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ఇంట్లో సంఘంలో వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు సన్నిహితుడు అవుతాడు. దేవుడు నీలో ఉంటాడు. దేవుడు నీలో ఉంటాడు. ఉంటాడా ఉండడా? మీ పరిస్థితికి నల్ల అవుతున్నాయి పండ్లు, కొంచెం మొత్తం ఆవుపిస్తున్నట్టుంది. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. కాబట్టి మిమ్మల్ని పాటది పాడేది తెలుసా, మీరు కొంచెం ఊగుతున్నారు, అందుకని కొంచెం తప్పించడానికి నేను కొంచెం ప్రయత్నం చేశాను. సరే పిల్లరా,
జాగ్రత్తగా మీరు గమనించితే ఈ విషయములన్నీ మనసులో పెట్టుకొని మొదటిగా పక్షికి 2 రెక్కలు ఉన్నట్లాగానే ప్రార్థన చేయండి, దైవ ధ్యానం చేయండి. వాక్యం నీతో మాట్లాడుతున్నా, ప్రత్యక్షమవుతున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, ప్రార్థన వినే ఇంతకంటే భాగ్యం మనకి ఏం కావాలో చెప్పండి. మన వాళ్ళు చాలా మంది వదిలిపెట్టి యూదా ఇస్కరియోతుల గుణం చెప్తాను. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పరలోకాన్ని ముద్దు పెట్టుకున్నాడు. పరలోకం అంటే యేసుక్రీస్తు ప్రభువు. నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యమునకు, పరలోక రాజ్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు. కానీ చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు వారు ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను తండ్రి కార్యములు నెరవేర్చి దేవునికి అప్పగించింది. ఈ ఇద్దరిలో తేడా ఏంటో తెలుసా? ఇహలోకమును వాంఛించి ఇహలోకములో ఉన్న వాటిలో ఇరుక్కుపోయి ధనాపేక్ష దయ్యం పట్టింది. ఏ దయ్యం? ధనాపేక్ష. ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు దయ్యాలు పడతాయి. నల్లచ్చువా అమ్మా నీకు దండం పెడతా, గల్లాపెట్ల గలగలగలగల రామ్మ అలాగా గలగలగలగల రాని. ఎందుకంటే గల్లా వచ్చిన తర్వాత పొద్దున మీరు దండం పెట్టుకుంటారు. మీకు తెలియదేమో, ఆ ఇటీవల మాకు సత్రపల్లిలో మేము ఉన్న చర్చిలో నుంచి చాలా మంది పెడుతుంటారు. భాష గారు వాక్యం చెప్తున్నాడా అని అనుకుంటే వాక్యం చెప్తున్న సమయంలో అడిగి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు 4 పెడుతున్నారు, ఏసైకి పెడుతున్నారు, నాకు అర్థం కాదు. అడిగి వచ్చి దండం పెట్టుకుని చెప్పి దండం పెడతారు. నేను మాకు 4 పెడుతున్నారంటే ఏసై కదా అనుకుంటాను. ఒక ఆయన కరోనా వ్యాధి చేత ఆ ఊర్లో మోహన్ బాబు అని రైస్ మిల్ ఓనర్, దరిదాపు ఒక 20 కోట్ల కాస్తుంది. డాక్టర్లు 30 లక్షలు ఖర్చు పెట్టారు. నువ్వు పట్టురా వెళ్ళిపోతున్నావు అని చెప్పారు. ఇంకా కారులో పోతారే రోజు ఈ మార్పులు అనుకుంటాను కదా, భాష గారు ప్రార్థన చేస్తుంటే చూడరాదు. నేను ఆ సమయానికి వాక్యం చెప్తున్నాను, విజ్ఞాపన ప్రార్థన వాక్యం చెప్తున్నాను. వాక్యం అడిగి వచ్చి కారులో వచ్చి 2 చేతులు పెట్టుకుంటాను. ఏదనుకున్నా నాకే పెడుతున్నారు, ఎవరికో పెట్టుకుంటున్నామని. నేను 2 చేతులు దాకా స్వామి అంటాడు. స్వామిని మాట వినపడుతుంది నాకు. నేను రాకూడదు ప్రార్థన చేయి. మేము అలాగుండి ప్రార్థన చేశాం. హాస్పిటల్కి పోయిన తర్వాత మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. అక్కడికి వెళ్ళాడు, గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాడు. నెమ్మది ముందు మళ్ళీ వచ్చి గుడి సాష్టాంగ పడు. మొన్న ఒక 5 గంటల బియ్యం తీసుకొచ్చి మొత్తానికి డిన్నర్ చేసేది. డిన్నర్ చేసి అయ్యా తెలుసో తెలియక నేను చేశాను, పాస్ గారు మీ చర్చికి ఏం కావాలో చెప్పంటున్నాను. మాకేముందా గుడికి రాంటున్నాను. చిన్న చర్చి అయితే పాస్ గారు మేము వచ్చేది అంటున్నాను. చేతికి 5 చేతులైన ఉంగరాలు. మరి మరణం వచ్చినప్పుడు ఏమో నీకు తీసుకుపోతున్న భయపడ్డావు కదా అంటే అదే వచ్చింది. ఇప్పుడు కావు ఏసై బాగు చేసిందయో, ఏసై బాగు చేసింది. ఇప్పుడు మాకు నెలకు ఒక కట్ట బియ్యం పంపిస్తున్నారు. పాస్ గారి ప్లేస్లో పోతున్నారు. ఎందుకు చెప్తున్నారంటే దేవునికి సాధ్యమైంది భూమి మీద లేనే. అందుకని ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా జీవితం. మా ప్రయాస అంతా ఏంటి తెలుసా? మేము రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలుగా తీర్మానం చేసుకున్నాం, మాలాగా మీరు కూడా మన్నించబడాలి. మీలాగా భయం తెలుసు, అంతకు వస్తూ ఉంటారు. ఏ కరాలో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. మనకు కూడా భయమే. మనకు కూడా ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మా పిల్లలు ఫోన్ చేసి, డాడీ నువ్వు విస్తారంగా తిరుగుతున్నావు ఏంటి, పరిస్థితులు బాగలేవు. మా అమ్మాయి ఎంపీలో ఉన్న అమ్మాయి ఫోన్ చేసి, నేను కదా దేవుడు ఉన్నాడు కదమ్మంటే, కేర్ఫుల్గా వెళ్ళండి డాడీ, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ తీసుకెళ్ళండి, సంచులు వేసుకున్నానమ్మా అని అంటే, లేదు నువ్వు వెళ్ళొద్దు, అన్ని పరిస్థితులు మరి కాదు, మూర్ఖంగా పెడతావేంటి. నేనున్నాను. God be with us. God be with us. హల్లెలూయా. దేవుడు మనకు తోడు. మేమేం భయపడం. కరోనా అనేది కిరణం లేదు. ఆ కరోనా మనం చూసి ఊరుకుంటారు కానీ మన దాని వల్ల భయపడుతుంది. ఆమేన్. అవునా? ఆమేన్. మీరు దేవుని పిల్లలుగా ఎవరి పైన ఇది మంచి సమయం. సంఘము సాక్ష్యం ఇచ్చే సమయం, సంఘము ప్రార్థన చేసే సమయం, సంఘము స్వార్థను ప్రకటించే సమయం. మొన్నటి దాకా మాత్రం బైబుల్ చర్చి దగ్గర పెట్టాలి, వాళ్ళ దగ్గర పడుతున్నారు. వాళ్ళ దగ్గర మీ సేవ గొప్పదయ్యా, ప్రార్థన చేసుకుందామయ్యా. ఏం చేసుకుందాం? వస్తుందే కాలం, ఉంచుకుని వస్తుంది. తీసుకుపోయే కాలం దగ్గరికి వచ్చింది. మీరు చెప్పండి, ఇప్పుడు దేవుడు తప్ప నీకు దిక్కు లేదు. వెళ్ళి ప్రకటించంతే. వెళ్ళి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భార్యవా సరే, లేకపోతే వెళ్ళిపోతాం. భూమిలోకి వెళ్ళిపోతావా, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఏదో తెలుసుకో, దేవుడు ప్రకటించమని చెప్పాడు. అందుకే ఈ సువార్త, ఈ కార్యక్రమాలని మీ కొరకు మరి రాజరవయ్య గారు వాళ్ళు వెళ్ళి మాట్లాడి బైబిల్ తెచ్చేది మాత్రం పంపించండి. ఆ పిల్లలందరూ ఆధ్యాత్మికంగా బలోపేతం కావాలని ఈ క్లాసులు పెట్టించడానికి గల కారణం. మీరు బలోపేతం అవ్వండి, క్లాసులు మిస్ అవ్వద్దు, చక్కగా రాసుకోండి.
ట్రైన్ అవ్వండి, సువార్త ప్రకటించాలి. మన ప్రతి ఇంట్లో సాక్ష్యం ప్రకటించాలి. మన సమాజంలో, మన గ్రామాల రక్షణ మన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? మనమే గొప్పవాళ్ళకి కావాల్సిన అవసరం ఏమి? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఒకవేళ ఆ కవళికలో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకోండి. డబుల్ గేమింగ్ వద్దు. ఏమొద్దు? నిర్లక్ష్యంగా గలగలగలగల రాముడు అనుకోండి. ప్రభు నమ్ముకుంటేనే కాదు. ఈ మధ్య ఒకరు భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ మాసారు. ₹1కే ₹1,00,000. ఎంత? ₹1 పెట్టుకుంటే ₹1,00,000 రావాలంట. పాపం పంతులు గారు, ఆ పంతులు గారు పాపం ఆశ స్కూల్ టీచర్కి చేస్తే రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఏదో వచ్చినాయి. ఆ డబ్బులు మిగిలిన ఒక 20,000 పెన్షన్ వస్తుంది. 20,000 ఈయనకి ఆశపడింది. భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ తగలకపోద్దా? తగలకపోద్ది. భాగ్యలక్ష్మి లాటరీ తగలకపోద్దా అని ఆలోచించాడు. కొన్నాడు మొత్తం ₹80,000 పెట్టుకున్నాడు. శివన్ కూడా తగిలింది. ఎంత తగిలింది తెలుసా? ₹25 టికెట్. ఎంత లాభం? గోపులకు వచ్చిందా రాలేదా? ఆ భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ లేదు. నేను సృష్టించిన దేవుల్లో ఉంది. ఎవరిలో ఉంది? ఆయన 80,000 పోగొట్టుకు చెప్పుకోలేక ఎంత వచ్చిందంటే, ఎందుకు లేదు సార్, అవన్నీ పెన్షన్ కట్టడానికి ఇబ్బంది అవుతుందిలే. మనుషులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. నేను సువార్తను చెప్పే పరిస్థితిలో ఉన్నారు. సువార్తను వెళ్ళు, ఆడబడినా, ప్రార్థన చేసిన, సువార్త ప్రకటించిన దేవుడు నీతోనే ఉన్నాడు. నీలోనే నీ మధ్య సంఘమును కట్టడానికి, సంఘము సువార్త ప్రకటించడానికి సమయం కనుక మీరు కార్యోన్ముఖమైన దిశగా వెళ్ళాలి. ఎక్కడ మీరు పిరుగులాగా, పిరిగి వారిలాగా భయపడదు. ఈ చేతుల్లో ఉన్న దైవ గ్రంథాలే మీకు ఆశీర్వాదకరమే. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు.